ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు మన అమరావతి అనే ఒక రాజధానిని 12 సంవత్సరాల కళని నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఒక రకమైన స్వతంత్రం వచ్చింది. కార్యకర్తలందరూ కలిసి ఈ సంబరాన్ని చేసుకొని ప్రజలకు తెలియజేయండి. ముఖ్యమంత్రి గారి కృషి ఈరోజు మనము 12 సంవత్సరాలుగా ఏ రాష్ట్రానికైనా పోయినా, పొరపాట్లు ఏ దేశానికైనా పోయినా, ఏ రాష్ట్రం వాళ్ళు మీరు అంటే ఆంధ్రప్రదేశ్ మీ రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి ఇంతవరకు లేదు. గత 1919 నుంచి 24 వరకు చీకటి రాజ్యంలో నడిచింది కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన దాన్ని గత 2 సంవత్సరాలుగా 21-22 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొస్తూ రాజధాని అనే ఒక అమరావతి నగరాన్ని రేపొద్దున్న పొరపాటు ఏదైనా జరిగితే, పొరపాటున ప్రజలు ఏదైనా ఇంత ముందులో ఒక ఛాన్స్ అనే ఒక ఆలోచన ఏదైనా పొరపాటున జరిగితే రాజధాని అనే దాన్ని మళ్ళీ ఎవరు జీవితంలో ఎవరు తలెత్తుకోనట్లా ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా రాజధాని ఉందో రాబోయే కాలంలో కానీ మన అమరావతి నగరాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని తూడ్చుకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీసుకొని పోయి పార్లమెంట్ లో పెట్టి నిన్న పార్లమెంట్ ఆమోదం అయిపోయింది, ఈ రోజు రాజ్యసభలో ఆమోదం అయిపోయింది. రేపు రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర తెలిపిన తర్వాత మన రాజధానిని రేపొద్దు రాబోయే కాలంలో మన అమరావతి రాజధాని అనే దాన్ని చిరస్థాయిగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకి ఈ అమరావతి అనే ఒక రాజధాని రేపొద్దు సువర్ణాక్షరాలతో, అమరావతి అంటే చిన్న ఆసమస్య కాదు, ఒకప్పుడు రాజుల రాజధాని. దాన్నే ముఖ్యమంత్రి గారు 2 గుంటూరు విజయవాడ మధ్యన కృష్ణానది ఒడ్డున ఒక ప్రత్యేకమైన అక్కడ ఉన్న ప్రజలు భాగ్యంతో మనకు ఒక రాజధాని ఏర్పడుతుంది. ఆయన కృషితోన అక్కడ ప్రజలకు కానీ ఈ రోజు ఈ సభాముఖంగా ఆ ప్రజలకు కానీ ఎందుకంటే దాదాపు 33,000 ఎకరాలు వాళ్ళు ఆశించకుండా మా ఏరియాలో రాజధాని వస్తుంది, మా రాష్ట్రం డెవలప్ చేయాలి అనే ఒక ముఖ్యమంత్రి గారి మీద ఉండే అభిమానంతో, ఆయన మీద ఉండే నమ్మకంతో ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చి ఈ రోజు ఈ స్టేట్ తీసుకొచ్చిన రాజధానిని శాశ్వత రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ కి శాశ్వతంగా అమరావతి అనే ఒక రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ప్రయత్నించి ఈ రోజు అది సఫలీకృతమైనాం. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా ఆ రాజధానికి సెలవిచ్చిన ప్రజలకి యావత్ రాష్ట్ర ప్రజల తరఫున, మన ఆదోని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యమంత్రి గారికి కానీ, కూటమి నాయకులు గారు, ప్రధానమంత్రి గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆదోని ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. జై అమరావతి, జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి మావిగన్న పేరు ఆ మావిగన్న పేరుకి అర్థమే తెలియదు. ఆ అర్థం ఏమో కనుక్కొని మాకు చెప్పండి, మేము దానికి ఏమైనా చెప్తాం. ఆయన ఏదో చెప్తాడు. ఆయన చెప్పిన దాన్ని మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదని చెప్పి మా ఉద్దేశం. సోదరా, మీరు ఏమని అనుకోవద్దండి. ఆయన అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. ఈ రోజు నడుస్తా ఉండేది నారా లోకేష్ జమానా, నరేంద్ర మోడీ గారి జమానా, చంద్రబాబు నాయుడు గారి దాంట్లో పోదాం. మావిగన్న నాకేం అర్థం కాలేదు, దానికి అర్థం చెప్పండి, దానికి సమాధానం చెప్తాను నేను. ప్రాంతాన్ని ఇంత డబ్బు పెట్టి 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన ప్రభుత్వం అంటున్నారు. అన్ని ఉన్న చోట్ల ఇది అభివృద్ధి చేయొచ్చు కదా, అమరావతి అనేది అంటే రాజధాని ఏర్పాటు చేయొచ్చు కదా అంటున్నారు. అవును, అన్ని ఉన్న చోట్ల అంటే ఆ స్థలం దొరకాలి కదా, స్థలం దొరకాలి కదా. ఇప్పుడు ఆదోనిలోనే మీకు చెప్తా, ఆదోనిలో ఒక స్థలం విషయంలోనే చెప్తాను. ఈ ఏరియాలోన ఏదైనా ఒక ప్రభుత్వ భవనం కట్టాలంటే ఇప్పుడు పొద్దున మన అదృష్టం కొద్దీ ఆదోని జిల్లా అయిందనుకోండి, ఆదోని వేరే అవసరం లేదు, ఎగ్జాంపుల్ చెప్తా, ఆదోని జిల్లా అయిందనుకోండి, 1 ఎకరా స్థలం కావాలి కదా. ఆదోని సెంటర్ లో మున్సిపల్ ఆఫీసు, మున్సిపల్ స్కూల్, మున్సిపల్ ఆఫీస్ పనిచేసి అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేద్దామా?
అవుతుందా అవుతుందా దాన్ని ఎక్కడ తీసుకోవాలి? ఊరు బయట తీసుకోవాలి. లేదా ఇదంతా తీసుకోవాలంటే ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు ప్రభుత్వం తీసుకొని కట్టాలంటే ఇక్కడ ₹1,00,00,000 ఎకరా సెంటు. 10 ఎకరాలు, 1 ఎకరా 100 కోట్లు. 10 ఎకరాలు తీసుకుంటే 1000 కోట్లు కావాలి. 1000 కోట్లు పెట్టి మనం ఇక్కడ జిల్లా ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ పెట్టుకుంటే ఎంత వృధా అవుతుంది, ఎంత వృధా అవుతుంది. ఇప్పుడు అక్కడ రాజధాని నిర్మించాలంటే అట్లీస్ట్ 5,000 ఎకరాలు ఉండాల్సిందే కదా. ఎంత చిన్నగా కట్టుకున్నా, ఎంత చిన్నగా ఓన్లీ ఒక రాజ్భవన్, ఒక అసెంబ్లీ హాల్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, సెక్రటరేట్, ఇవన్నీ కట్టుకోవాలన్నా ఎంత పొదుపులే చేసుకుని 5,000 ఎకరాలు కావాలా? ఎక్కడుంది చూపించమని చెప్పండి 5,000 ఎకరాలని. ఇప్పుడు అవగాహన లేని మాటలు ఇవి. ముఖ్యమంత్రి గారు చాలా అవగాహన ఉన్న నాయకుడు. డబ్బుతో కూడిన సమస్య చాలా ఉన్నాయి. అదేగాక ఆయన ఆ రోజు మనకు విభజనలో 16,000 లోటుతో ఇచ్చారు రాష్ట్రాన్ని. 16,000 లోటుతో ఇచ్చి మనం రాజధాని, ఇప్పుడు తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి 33,000-36,000 ఎకరాలు సేకరించి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. రేపు పొద్దున్న ప్రజలకు కానీ అక్కడ 33,000 ఎకరాల్లో మనం రాజధాని ఉంటే జరగడం లేదు. ప్రజలకు కానీ వాళ్ళు భాగస్వామ్యం చేసి వాళ్ళకి ప్లాట్ రూపంగా ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇస్తూ రాజధాని డెవలప్ చేస్తున్నారు. ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? ఆయన ముఖం చూసి ఇచ్చారు. అదే వేరే వాళ్ళ ముఖం చూసి, వేరే వాళ్ళు ఏ ముఖమైనా చూసి ఇవ్వరు. ఆయన ముఖం చూసి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే నమ్మకంతో ఆయన ముఖం చూసి ఇచ్చారు ఉచితంగా అంతమంది రైతులు. అది ఆయన చెప్పే మాటలకి, వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకి పొంతన ఉండదు. ఇప్పుడు మనం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాం. మీరు కానీ మీడియా సోదరులు కానీ ప్రజలకు తెలియజేయండి. రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు రాయంబోలు కష్టపడుతున్నాడు. ఆయనకి అందరూ మనము సహకారం అందిస్తే చాలా బాగుంటుంది. రాష్ట్రం ముందు ఒక 20 సంవత్సరాలు ఆయనకి, లోకేష్ బాబు గారి చేతిలో మన రాష్ట్రం ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం మళ్ళీ ఒక స్వర్ణ యుగం అవుతుంది, కృష్ణదేవరాయల యుగం అవుతుందని చెప్పి మా ఆశ, మనందరి ఆశ, రాష్ట్ర ప్రజలుగా ఆశ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రజల్ని, నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ జై చంద్రబాబు.